హాయ్ అండి. ఇవాళ రెసిపీ ఏంటంటే ఎగ్ ఆమ్లెట్ వేసానమాట. ఎగ్ ఆమ్లెట్ ఎవరికి నచ్చదు చెప్పండి, చాలా బాగుంటుందన్నమాట. ఇందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. మా వారికి అయితే ఎగ్ ఆమ్లెట్లో ఉల్లిపాయలు కాస్త ఎక్కువ ఉండాలన్నమాట. తనకైతే కాస్త ఎక్కువ వేసాను ఆమ్లెట్కి. అయితే సూపర్గా ఉంటుందండి. ఇంకా అయితే ఇవాళ ఏం కూర చేసావు అని చెప్పారనమాట మా వారైతే. ఇంకా వంకాయ కూర చేశాను అని చెప్పాను. ఇంకా ఆమ్లెట్ వేసుకొని తిందామని తెచ్చారనమాట. ఇంకా ఆమ్లెట్ అయితే వేసేసాను. వంకాయ కర్రీ చూడండి, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. ఇవాళ ఆఫ్టర్నూన్ లంచ్ ఇదన్నమాట అండి. ఇంకైతే పిల్లలు కూడా లేరు, స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా పెద్ద బాబు అయితే కాలేజీకి వెళ్ళారు. ఇంకా నేను మా వారు ఇలా ఆమ్లెట్ వేసుకొని తిన్నామన్నమాట. మధ్యాహ్నం అయితే చాలా హ్యాపీగా తినేసామన్నమాట. సో మీరేం చేశారండి ఇవాళ అయితే కామెంట్స్ చేయండి. ఓకే అండి, నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇంకైతే మా వారికి అయితే వేసేస్తాను. ఇంకా నేను వేసుకున్నాను అనమాట ఆమ్లెట్. ఎప్పుడు కానీ ఆమ్లెట్ మరీ మాడకూడదండి, అయితే తినలేము. ఆమ్లెట్ మీడియంగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి వేసుకొని చూడండి, ఆమ్లెట్ చాలా బాగుంటుంది. అయితే ఒక్క ముద్ద తినేది 2 ముద్దలు తినే అంత తినొచ్చు అనమాట. అంత టేస్ట్గా ఉంటుంది ఎగ్ ఆమ్లెట్. అయితే చాలా ఇష్టం అండి నాకు కూడా ఎగ్ ఆమ్లెట్ అంటే. అయితే ఈ వీడియో చూస్తే మా బాబు అడుగుతూ ఉంటాడనమాట, నాకు కూడా వేసి మమ్మీ అంటాడు. ఇంకా ఈవినింగ్ వచ్చాక తనకు కూడా చాలా ఇష్టం అనమాట ఆమ్లెట్ అంటే, మా పెద్ద బాబుకి అయితే. ఇంకా అంతే అండి, ఆఫ్టర్నూన్ లంచ్ అయితే మాకైతే ఇలా తినేసామన్నమాట. ఓకే అండి, అందరికీ బాయ్ అండి.